జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిచి మంత్రిగా ప్రమాణం చేయడంతో గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోదన్న రామాలయంలో స్వామివారికి పొంగళ్లు సమర్పించి 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా తెలుగుదేశం సమన్వయకర్త కోమటి జయరాం, గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోనుబోయిన శ్రీనివాస్, చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రపంచ పటంలో గుర్తింపు పొందినటువంటి గ్రామం, ఒక చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఎవరికి తెలియని దాని నుంచి ఇప్పటమంట అని యావత్ ప్రపంచమంతా కూడా గూగుల్ చర్చ్ కొట్టు చూసుకునేటటువంటి చర్చికి ఆస్కారం తీసినటువంటి గ్రామం ఇది. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడేస్తాను అని శపథం చేసినటువంటి గ్రామం ఇది. ఓటు శీలనివ్వను అని ఒక నినాదంతో మొదలైనటువంటి గ్రామం ఇదే. ఇక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం ఇవాళ మళ్ళా ఇక్కడ మేము 1001 కొబ్బరికాయలు కోదండరామాలయం ముందు కొట్టుకుని దేవుడు కూడా మా కృతజ్ఞతలు తెలుపుకునే ఒక కార్యక్రమం ఇది. వాళ్ళ ఆ గుడిని కూడా కూల్చేద్దామన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమూహమైనటువంటి ఆ వైఎస్ఆర్ పార్టీ అనేది వాళ్ళ ఎటుపోయిందో తెలియని పరిస్థితి. ఎక్కడ తీసుకెళ్లి మంచి ఎప్పుడు ఎట్లా గెలిచిందో, చెడు ఎట్లా నాశనం అయిపోయిందో చూసాం. దానికి అందరూ తారకాణం ఇదే. నిన్న చంద్రబాబు నాయుడు గారు, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అలానే పవన్ కళ్యాణ్ గారు, నేను పవన్ కళ్యాణ్ మరుసటి క్షణంలోనే ఈ మన రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయిందని మనందరం ఫీల్ అయ్యాం. నేనొక్కనే కాదు, కొన్ని వేల మంది ఎన్ఆర్ఐస్ ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేమందరం ఈ ప్రభుత్వాన్ని పంపించాలి ఇంటికి అనే ఉద్దేశంతో మేమందరం చేశాం. తప్పకుండా రానున్న కాలంలో కూడా ఎన్ఆర్ఐస్ తరఫున మేము తప్పకుండా మీకు ఈ రాష్ట్రానికి ఈ ఎన్నికల్లో ఎలా అయితే సపోర్ట్ చేశామో అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా మేమందరం పాలు పంచుకుంటాం.